కార్తీక పురాణంలోని ఇంకొక దివ్యమైన కథ గురించి తెలుసుకుందాం. ఒక చక్రం అంత శక్తివంతం. అది స్వయంగా రాక్షసులను సంహరించింది. మహర్షులకే భయం వేసింది. ఇలాంటి చక్రం ఎలా పుట్టిందో తెలుసా? ప్రతిసారి ధర్మం ప్రమాదంలో పడితే స్వయంగా కదిలేది ఒక చక్రం. అదే సుదర్శనుడు. కానీ ఆ చక్రం ఎలా అవతరించిందో తెలుసా? అది తెలుసుకోవాలంటే మా బియాండ్ ద ఎపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు దేవతలు, దానవులు కలిసి సముద్ర మథనం చేశారు. అప్పుడు ఎన్నో అద్భుత వస్తువులు బయటపడ్డాయి. లక్ష్మీదేవి, ఐరావతం, కామధేనువు, చంద్రుడు. ఇవన్నిటి మధ్యలో ఒక్కసారిగా ఒక దివ్యమైన చక్రం వెలుగులు విరజమ్ముతూ బయటపడింది. అది చూసి దేవతలంతా ఆశ్చర్యపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా చెప్పారు: ఇది సుదర్శన చక్రం. ఇది ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని సంహరించడానికి నా చేతిలో స్థానం పొందుతుంది. ఇంద్రుడు అడిగాడు: ప్రభు, దీన్ని ఇంత శక్తివంతం చేసింది ఎవరు? అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ ఇలా చెప్పారు: విశ్వకర్మ దేవుడు చేసిన తపస్సు ఫలంగా ఇది ఉద్భవించింది. సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధం కాదు. ఇది జ్ఞానం, ధర్మం, శుద్ధతకు సంకేతం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ సుదర్శనుడు ఉంటాడు. తరువాత దుర్వాస మహర్షి అంబరీష మహారాజును శపించగా శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపి తన భక్తుణ్ణి కాపాడాడు. చక్రం దుర్వాసుని వెంటాడగా అతను లోకాలన్నీ తిరిగి చివరికి శ్రీహరిని శరణు వేడాడు. అప్పుడు విష్ణువు అన్నాడు: సుదర్శనుడు స్వతంత్రుడు కాదు, భక్తుల రక్షణ కోసమే పుట్టాడు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సుదర్శనుడు కేవలం దేవుని ఆయుధం కాదు. అది భక్తి, ధర్మం, దైవానుగ్రహానికి ప్రతీక. అందుకే కార్తీక మాసంలో ఓం సుదర్శనాయ నమః అని జపిస్తే మనకు రక్షణ, శాంతి, దివ్య శక్తి లభిస్తాయి. ధర్మం కోసం నిలబడి భక్తితో ఉన్నవారిని శ్రీహరి ఎప్పుడూ సుదర్శనులా కాపాడుతాడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.